హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అంకిత నాయుడు 143. సో అందరికీ గుడ్ మార్నింగ్. ఈరోజు నేను ఒక మంచి ఫుడ్తో మంచిగా తినాలి అన్న థాట్తో నా కోడలు డింపి ఏం తింటా వస్తాయి అంటే నాకు మటన్ తలకాయ తీసుకురా వండుతాను స్పెషల్గా. ఎప్పుడు నా సబ్స్క్రైబర్స్ కూడా చూపించలేదు అని అన్నాను. బట్ నాకు తెలిసిన వేలో అమ్మకు కాల్ చేసి మాట్లాడి కూడా చేస్తాను. ఆ టేస్ట్ ఎట్లా ఉందో బిందు వాళ్ళు తిని చూపిస్తారండి. సో బిందు వాళ్ళు అయితే హౌస్ క్లీన్ చేస్తున్నారు. నేను ఇప్పుడే హెడ్ బాత్ చేశాను. పూజ చేసుకోవాలి. పూజ మొత్తం ఇప్పుడు రెడీ చేసుకుంటాను. అట్ ద సేమ్ టైం అది అయిపోయాక చాలా తెచ్చిందమ్మా తను డింపు తీసుకొచ్చింది. ఇది మెదడు, ఇది చాలా చాలా బాగా తీసుకొచ్చింది. ముందు వీడియోలో హోమ్ టూర్ చూసేస్తూ ఉంటారు. సో ఇప్పుడైతే వంటకి రెడీ. నేను ఫ్రెష్ ఇప్పుడు ఫస్ట్ టీ పెట్టుకుంటానండి. టీ పెట్టుకుని నా డే స్టార్ట్ చేస్తాను. నేనైతే టీ పెట్టాను. కొంచెం పాలు ఎక్కువ పోతే ముగ్గురు ఉన్నాం కదా అని కొంచెం మరగనిద్దాం కాసేపు. ఇలాచి తర్వాత వేస్తా. టీ పెట్టుకుంటాను. ఫస్ట్ టీతో స్టార్ట్ చేసా. చూద్దాం. ఇంకేంటి ఫ్రెండ్స్, ఎట్లా ఉన్నారు మీరు? అందరూ బాగున్నారు అనుకుంటున్నాను. హ్యావ్ ఎ నైస్ డే. టీతో స్టార్ట్ చేస్తున్నాను కాబట్టి ఈరోజు మా ఇంట్లో కర్రీ కూడా చూపిస్తాను. ఇగో ఇప్పుడే కడిగి పెట్టుకున్నాం. దీనికి మా అమ్మను ఒకసారి ఫోన్ చేసి అలా చేయాలి కుక్కర్లో అది ఇది అని అడుగుతాను ఇప్పుడు ఒకసారి. తర్వాత ప్రాసెస్ తెలుసుకుందాం. తలకాయ కూర, తలకాయ. సో ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ అంకిత నాయుడు 143 యూట్యూబ్ ఛానల్. లైక్ చేయండి, షేర్ చేయండి. మరికొత్త న్యూ స్టైల్తో మీ ముందుకు రాబోతున్నాను. సో మీ అందరి బ్లెస్సింగ్, మీ అందరి సపోర్ట్ నాకు ఉండాలని మనస్ఫూర్తి కోరుకుంటూ మరి వీడియోలకైతే వెళ్ళిపోతాం రండి. ఇలాచి లేకపోతే అసలు టీలో అందమే ఉండదు. ఇలాగా ఉంటుంది కాబట్టి ఇందులో పెట్టేసి ఫ్రిడ్జ్లో పెట్టేసుకుందాం. అంతే. ఇట్లా పెట్టుకుంటే 2 ఫ్రిడ్జ్లా మీకు? 2 ఫ్రిడ్జ్లు. బిందు ఇల్లు ఉడుస్తుంది బిందు. సో కొన్ని పనులు ఉన్నాయండి, అవన్నీ చేస్తాను. హోమ్ టూర్ ఎలా ఉంది? మా ఇల్లు ఎలా నచ్చిందా మీకు? ఎట్లా ఉంది? నచ్చింది అనుకుంటున్నాను. మళ్ళీ అలాగే ఇంకొక టూర్ కూడా ప్లాన్ చేస్తున్నాను ఆఫ్టర్ ఇల్లు వచ్చిన తర్వాత. అన్ని దగ్గరుండి అయిపోవాలి. ఇట్లా కొంచెం పసుపు వేసాను, అట్లానే అల్లం పేస్ట్. కొంచెం ఇది నీసు వాసన వస్తుంది కాబట్టి సో కొంచెం అల్లం పేస్ట్ వేసుకుని కొంచెం సేపు కొంచెం డౌట్ వస్తే మా అక్కని అడిగాను. ఫస్ట్ ఏం చెప్పిందంటే చిన్న కుక్కర్ ఉంది మా ఇంట్లో, అందుకని దీని అంతటిని ఉడకబెట్టేమంది. తర్వాత ఉడిపలు అవి వేసి అప్పుడు లాస్ట్లో మామూలుగా పెట్టి ఉడికితే బాగుంటుంది. ఇప్పుడు మాత్రం ఎంత ఉందో అంత కొన్ని వాటర్ పోసి, ఎక్కువ వాటర్ పోయకుండా గ్యాస్ అయితే వెలిగించేసాను. దీనికి విజిల్ ఎక్కడుంది? విజిల్ కూడా పెట్టేసాను. టీ అయితే అయిపోయింది. ఇది లాస్ట్లో వేయమని చెప్పారు నాకు, అందుకని కొంచెం ఇటు సైడ్ ఇవన్నీ కొన్ని బౌల్స్ అన్ని క్లీన్ చేసేయాలి. సో టీ తాగేసి ఫ్రెష్ మైండ్తో ఫ్రెష్ మైండ్ ముగ్గురు కానీ పెట్టి ఇది ఏంటి ఇద్దరు ఒకరికి వచ్చింది ఫ్రెష్ మైండ్. ఇది ఫ్రెష్, ఇది మైండ్, బట్ ఇది నా మైండ్ కాదు. సో
ఒరే ముగ్గురు కానీ పెట్టిన టీ అయింది ఒకరికి అయింది. నాకు తెలుసు అప్పుడప్పుడు తిడతావు కదా ఏంద్రా తక్కువ పెట్టినావు అని, అట్లనే అవుతుంది. వీళ్ళకి కూడా టీ అనుకున్నాను బట్ అవ్వలేదు. సర్లే వీళ్ళకి ప్రాప్తి లేదు ఈరోజు. నాకు ఈరోజు చికెన్ బిర్యానీ ఉంది, నేను తింటాను. సో ఈరోజు చికెన్ బిర్యానీ అంటే వాళ్ళకి, నేనైతే టీ తాగేస్తాను. ఇది లాస్ట్లో అని చెప్పింది మా అక్క. సో పక్కకు పెట్టాను, ఆల్రెడీ కుక్కర్ పెట్టుకున్నాను. ఒక్క ఫ్రెష్గా తాగేసి మా ఆయన రీఫ్రెష్ చేసి ఇదండి ఫ్రెండ్స్. ఈరోజు ఇంకో బట్టలు మడత పెడుతుంది బిందు. బిందుకి ఈరోజు బాగా పడ్డాయి పాపం. పొద్దున్న లేకంగానే నేర్చుకోవాలి, ఇన్స్టాగ్రామ్లో పిచ్చి పిచ్చిగా వీడియోలు చేస్తుందని తిట్టాను. పద్ధతిగా చేయమని చెప్తున్నాను. నువ్వులు కూడా వేసుకుంటే టేస్ట్ బాగుంటుంది కొంచెం. రైట్. సో 2 minutes అట్లా ఇది ఉడుకుతుంది. ఏదో పడుతుంది. ఏంటండి మ్యాథ్స్ మరి ఎట్లా ఉందో ఏందో భయం వేస్తుంది నాకు. వావ్ కాదా అయ్యింది. ఉడికిందా? ఇంకా గట్టిగానే ఉంది అంతేనే. మళ్ళీ ఇది ముదిరి మాసుకోవచ్చు. చెప్పు దాన్ని. ఇప్పుడు నేను ఏం చేస్తానంటే ఏదమ్మా పెద్ద గిన్నె దబ్బరాలు వేడి వేడి ఉంది. సో స్టవ్ ఇడ్లీ పాత్రలో ఇడ్లీ పాత్రలో వండుతున్నాయండి మమ్మీ. అంటే పెద్ద గిన్నె లేదు మన ఇంట్లో, అది కూడా ఉంది పైన ఉన్నట్టుంది కదా. అవును అమ్మ అంత పెద్ద వద్దు, అందుకని వద్దని. దీంట్లో సరిపోతుంది, దీంట్లో కాబట్టి సరిపోతుంది. ఇందులో వండుతారు. మన నేను సాంబార్ చేశాను. అదే. సో ఇదిగో దానికి కావాల్సిన ఆనియన్స్, ఇదిగో ఇక్కడ పేస్ట్ చేసుకోవాలి కొంచెం మసాలా కింద. నీట్గా ఆయిల్ పోసుకున్నాము. ఆయిల్ పోసుకున్నాక ఇప్పుడు ఏం చేయాలంటే కొంచెం యాక్చువల్ గసగసాలు నానబెట్టి ఉంటాయి కదా, నేనేం చేస్తున్నానంటే కొంచెం ముందే వేసేస్తున్నాను. నానబెట్టి కూడా వేసుకుంటారు కానీ ఇప్పుడు నాకు అంత టైం లేదు. బట్ పాత మెత్తగా చేసుకుంటే ఆగుతుంది దాంట్లోనే. సో ధనియాలు, లవంగాలు కూడా ఎక్కువ వేసుకోకూడదు. 1 2 4 చాలు. కారం ఎక్కువ. చిన్న దాల్చిన చెక్క. రైట్. అంతే. ఇది కొంచెం మిక్సీ పట్టాలి. సో ఇది ఇట్లా అయింది కదా, దీంట్లో కొంచెం మళ్ళీ వాటర్ పోసి జీడిపప్పు వేసాం కదా. ఎందుకు చెప్పినా ఇలా, ఎందుకంటే ఇలా ఉంటే గసగసాలు కొన్ని నలుగుతాయి. చాలామంది ఇప్పుడు కామెంట్ పెట్టుంటారు గసగసాలు నానబెట్టచ్చు కదా అని. నానబెట్టకుండా కూడా ఈజీగా అవుతుంది ఇట్లా చేస్తే. చేసుకుంటాం. సిమ్లో పెట్టుకున్నాను అక్కడ ఆయిల్ అది ఉంది కదా అని. సో కొంచెమే వేసుకోవాలి ఆనియన్స్, ఎందుకంటే కొంచెం గ్రేవీ టైప్లో ఉంటుంది కదా. లైట్గా, ఎందుకంటే ఆల్రెడీ నేను దాంట్లో సాల్ట్ వేసాను కాబట్టి చూసుకుని వేసుకోవాలి. కొంచెం పసుపు, దాంట్లో కూడా కొంచెం పసుపు వేసాను. పసుపు, కొద్దిగా అల్లం పేస్ట్ అందులో వేసా కదా, ఎక్కువ వేసుకోవద్దు.
అంతే. ఒక 2 minutes అట్లా అనేసి ఈ మగ్గిపోయినాయి. ఇప్పుడు వేసేసుకోవాలి. ఎక్కువ తిప్పకూడదు, ఆల్రెడీ అయిపోయింది కదా. ఇలా మగ్గుతూ ఉంటుందండి. ఉన్న ఆ వాటర్లోనే వేసి కాసేపు మగ్గనిస్తాను. మగ్గాక అప్పుడు లాస్ట్లో వేసుకోవాలి కారం. ఒకసారి ఇట్లా తిప్పేసి, ఎందుకంటే కొంచెం ముదురుగానే ఉంది లైట్గా. ఇదేమో పేస్ట్, అన్నీ కలిపిన పేస్ట్ పక్కన పెట్టుకోవాలి అంతే. అట్ ప్రజెంట్ అయితే ఇదన్నమాట. పక్కనిద్దాం. దీని మూత వచ్చి ఎందుకైనా మంచిదని కొద్దిగా సిమ్లో పెట్టి ఒక 5-2 minutes వెయిట్ చేయాలి. ఈలోపు బిందు రైస్ పెడుతుంది. అయిపోయింది కర్రీ మ్యాక్స్. గ్రేవీలోనే సూప్లో వేసుకోవాలి. దీంట్లో ఇప్పుడు వేస్తున్నాను కారం. నేను 1 ఎక్కువ తింటారు తక్కువ తింటారు? ఓకే, బాగుంటుంది. కారం ఎక్కువ వేసుకోవాలి. కారం అయితే కొంచెం వేసాను. కొంచెం సేపు ఉడకనిద్దాం. దీంట్లోనే కొంచెం అయ్యాక అప్పుడు మసాలా వేద్దాం. ఓకేనా? చూసావా అయిపోతుంది. మనము వాటర్ ఎక్కువ పోసుకుంటే పోసుకోవచ్చు, కానీ ఎక్కువ అయిపోతుంది. పోస్తాను. ఇది మసాలా చూసుకుని వేసుకోవాలి. ఎక్కువ వేస్తే మళ్ళీ ఇబ్బంది. కాసేపు మగ్గనివ్వాలి. మగ్గాక తీస్తే యాక్చువల్లీ ఇది కారం నేను తక్కువ వేసి జీడిపప్పు మసాలా ఎక్కువ వేసాము, అందువల్ల అది అట్లా కనపడుతుంది. బట్ టేస్ట్ అయితే అద్భుతం. ఫైనల్లీ కొత్తిమీర వేసి గార్నిష్ చేయాలి. సో నాకు వచ్చినా రాకపోయినా అద్భుతంగా అయితే వచ్చింది ఇది. అసలు సో ఒకసారి టేస్ట్ చూద్దాము. నిజంగా వండర్ఫుల్గా ఉంది సాయి. మెత్తగా ఉడికిందిరా. వావ్ వావ్, అట్లా తినకి నోరు ఉడుతుంది. అయ్యో నా అడిష్ట తగిలింటుంది. వేడి అన్నంలో నేనైతే వావ్ తలకాయ కూర. ఈరోజు లాస్ట్ ఇంకా మళ్ళీ రేపు నుంచి తినడానికి ఉండదు. థ్యాంక్ యూ డింపి, పాపం పొద్దునే వెళ్ళి తెచ్చిందండి. వావ్
చూస్తుంటే నోరు ఊసిపోతుంది. ఏదో నాకు వచ్చినట్టు చేసి నాకు నిజంగా రాదు. చాలా బాగుంది. అది చూడు మొదలెట్టింది నీ శ్వాసం రాగానే. అందుకే నేను కట్టేసాను జస్ట్ ఫర్ 5 minutes. తిన్న తర్వాత ఇప్పేస్తా. చాలా బాగుంది ఫ్రెండ్స్. అదేంటి బిర్యానీ వేసుకుంటున్నావు? బాగుంది మమ్మీ. ఇది పెట్టేసి చాలా బాగుంది. సో ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ అంకిత నాయుడు 143 యూట్యూబ్ ఛానల్. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. నేను ఇప్పుడున్న వీడియోలో ఫస్ట్ టైం నాకు నేనుగా వంట చేసిన వీడియో ఈ వీడియో.